ఏపీలో అన్ని వర్గాల ప్రజలు జనసేనను గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విరక్తి చెంది ఉన్నారన్నారు. వంశీ చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 32వ వార్డులో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరం కూడా తిరుగుతూ ఉన్నాం. అందరి కోరిక ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ దుసరాష్ట్ర పరిపాలనని అంతమొందించాలి. ఎక్కడ కూడా ఏ సామాజిక వర్గం కానీ, ఏ బిజినెస్ వర్గం కానీ, ఏ ఊరు కూడా హ్యాపీగా లేరు. మేము అందరం మీకే ఓటేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, ఈ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలన్నా దేశంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి. ఇంకొక ఆప్షన్ లేదు. ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు ఇంటికి కూడా రావసరం లేదు, మేము చూసుకుంటామని చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధిని కానీ ప్రజలను కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఓన్లీ బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఒకటి చెప్తా, మాకెందుకండి, మా దగ్గర ట్యాక్స్ వసూలు చేసి మా దగ్గర పన్నుల రూపంలో కోట్లు దోచుకొని అవి మాకు ఇస్తున్నారు తప్ప ఏమీ చేయట్లేదు. బటన్ నొక్కే కార్యక్రమం మా ఇంట్లో మేము మా డబ్బులు తీసుకొని మాకు ఇవ్వడం ఏంటి అన్నది ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆయన్ని ఏందో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాం, ఇక జీవితంలో మళ్ళీ ఓటేయమని చెప్తా ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. స్థానికంగా బాబ్జీ గారు కానీ వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా కలిసి ఇవాళ ఈ గడపడ తిరుగుతూ ఉన్నాం. చాలా అద్భుతమైన స్పందన ఉంది. ఖచ్చితంగా భారీ మేరతో గెలుస్తాం. ఖచ్చితంగా ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా చేస్తాం. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే గ్రీనరీ పెంచాలి, డ్రైనేజీ సిస్టమ్, రోడ్లు, ఇంకా చాలా కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ చాలా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఏమి చేయలేదన్న విషయం మన అందరికీ కూడా తెలిసిన విషయమే. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము 100% ఒక అద్భుతమైన ఓల్డ్ సిటీని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని మీకు తెలియజేస్తా ఉన్నాం.